మాజీ మంత్రి సూర్యనారాయణ ఆకస్మిక మరణం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని హోంమంత్రి అనిత అన్నారు. శ్రీకాకుళంలో సూర్యనారాయణ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. ఆయన మరణం టీడీపీ శ్రేణులతో పాటు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలను కలిసివేసిందన్నారు. మంచి మనిషి, ప్రజలతో మమేకమైన వ్యక్తి హోంమంత్రి అని గుర్తు చేశారు. వారి కుటుంబానికి టీడీపీతో పాటు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ అండగా ఉంటారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. అప్పల సూర్యనారాయణ గారు మరణం అన్నది నిజంగా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఒక తీరని లోటు. ఆయన ఆకస్మిక మరణం అన్నది నిజంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులనే కాదు, ముఖ్యంగా శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలందరినీ కూడా ఒక శోకతృత హృదయంలోని ఉంచే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే చాలా మంచి మనిషి, నిగర్వి, ముఖ్యంగా ఎప్పుడు కూడా ప్రజలతో మమేకమయ్యేటట్టు ఉండాలి, ప్రజల్లో మనిషిగా ఉండాలి అనుకునే వ్యక్తి. 2 సార్లు మంత్రి చేసిన వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే చేసిన వ్యక్తి ఈరోజు మన మధ్య నుంచి ఆకస్మికంగా దూరం అవటం అనేది నిజంగా చాలా బాధాకరం. ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు అందరూ కూడా ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారు. వాళ్ళందరితో పాటు నాకు, లక్ష్మీదేవమ్మ గారికి ఉన్న మీకు పరిచయం కూడా మీకు తెలుసు. మేమిద్దరం కలిసి ఎమ్మెల్యేలుగా 2014 నుంచి 19 వరకు పనిచేశాం. అమ్మ తన సొంత కూతుర్లా నన్ను చూసుకునేవారు, అప్పల సూర్యనారాయణ గారు కూడా. సో ఆ కుటుంబానికి నాకు అనుబంధమే ఈరోజు నన్ను ఇక్కడి వరకు రప్పించింది. ఒక తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్తగా, ఒక నాయకురాలుగానే కాకుండా ఈ కుటుంబ సభ్యురాలుగా నేను ఇక్కడికి వచ్చి ఈ బాధని పంచుకోవడం అనేది నిజంగా ఒక్కొక్క సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.